ఆదిలాబాద్ జిల్లాలో జూనియర్ డాక్టర్ల ఆందోళనలు కొనసాగుతున్నాయి. కోల్కతాలో వైద్య విద్యార్థిని అత్యాచారం ఘటనను నిరసిస్తూ ఆదిలాబాద్ రిమ్స్ జూనియర్ డాక్టర్లు చేపట్టిన ఆందోళనలు 7వ రోజుకి చేరాయి. మహిళలపైన ఎవరైనా అత్యాచారం చేస్తే అలాగే వేధింపులకు పాల్పడినట్లయితే ఆత్మరక్షణ ఎలా చేసుకోవాలో వివరిస్తూ స్థానిక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో ప్రజలకు అవగాహన కల్పించారు. మహిళల పట్ల మసులుకునే విధానం అలాగే వారికి రక్షణ, గౌరవం ఇస్తామని జూనియర్ డాక్టర్లు ప్రతిజ్ఞ చేశారు. గంభీరంగా ప్రమాణం చేస్తున్నాను. ఒక ఎంపిక కాదు అని నేను అర్థం చేసుకుంటానని మరియు పురుషులు మరియు స్త్రీల మధ్య శారీరక వ్యత్యాసాలను పరిగణిస్తానని నేను వాగ్దానం చేస్తున్నాను. సమానంగా చూస్తానని మరియు మహిళలతో ఎలా ప్రవర్తించాలో నా కుమారుల ఎలాంటి నిరసనలు జరుగుతున్నాయి. సో ఈరోజు 7వ రోజు. సో ఈరోజు మేము చేసిన కంటెస్ట్ ఏంటంటే, ముందుగా ఇక్కడ ఓపీ బిల్డింగ్ దగ్గర గ్యాదర్ అయ్యి పబ్లిక్ అంటే నార్మల్గా వచ్చే పబ్లిక్కి జరుగుతున్న అంశాలపైన అవగాహన క్రియేట్ చేస్తూ, అదేవిధంగా ఒకవేళ ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో అత్యాచారానికి గురి అయిన మహిళలు ఎలా ప్రవర్తించాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా మనం అత్యాచారాలు జరగకుండా మనల్ని మనం కాపాడుకోవాలి అని వాళ్ళకి అవగాహన క్రియేట్ చేయడం అనేది జరిగింది. అదేవిధంగా ఒకవేళ పొరపాటున అత్యాచారం జరిగితే సెల్ఫ్ డిఫెన్స్ లాంటి చిన్న చిన్న యాక్టివిటీస్ కూడా ఒక డెమాన్స్ట్రేషన్ తరఫుగా వాళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అదేవిధంగా మనం ట్రావెల్ చేస్తున్నప్పుడు కానీ మన స్టేట్లో మనం ఎలా సేఫ్టీగా ఉండాలి అని మనకున్న స్మార్ట్ ఫోన్స్ని, అందులో ఉన్న అప్లికేషన్స్ని ఎలా వాడాలి అనేది పబ్లిక్కి అవేర్నెస్ క్రియేట్ చేస్తూ ఈరోజు అందరినీ ఎడ్యుకేట్ చేయడం జరిగింది. సో అదేవిధంగా ఒక భారతీయుడిగా ప్రతి మహిళ తన జీవితంలో ఎంత ఇంపార్టెంటో, ప్రతి మహిళ తన జీవితంలో ఎన్నో రోల్స్ ప్లే చేస్తూ ఉంటుంది. సో వాటన్నిటిని గౌరవిస్తూ ఒక వాగ్దానం అయితే చేయడం జరిగింది. సో ఈరోజు మనకు సుప్రీంకోర్టు హియరింగ్ అయితే ఉంది. ఆ కేసు గురించి తర్వాత ఫర్దర్ యాక్షన్ ఎలా తీసుకుంటారని సుప్రీంకోర్టు అనేది డిసైడ్ చేస్తుంది. సుప్రీంకోర్టు వాళ్ళు ఇచ్చే తీర్పుని మేము గౌరవిస్తామని, వాళ్ళు ఇచ్చే ఆదేశాలు మేము పాటిస్తామని మేము చెప్తూ ఈరోజు నిరసన అయితే కంటిన్యూ అవుతుంది.